భరద్వాజ గారు, ఒకటి రాధిక గారి ఫోటో ఒకటి సర్క్యులేట్ అవుతుంది. ఈ తమిళ మీడియాలో దాదాపు 2 రోజుల నుంచి సర్క్యులేట్ అవుతుంది. బట్ తెలుగు మీడియాలో ఇప్పుడిప్పుడే చూస్తున్నాం మనం అది. రాధిక గారు హాస్పిటల్‌లో ఉండి అవును. శరత్ కుమార్ గారి రాధిక ఇద్దరు ఉండి. అవును. అది చూసారా? దాని వెనక కథ ఏంటనేది తమిళ మీడియా ఏం చెప్తుంది? అంటే అది బయటకు వచ్చేసిన వార్తలండి. ఆవిడకి ఒక సర్జరీ అయింది. అది కూడా మోకాలికి సంబంధించినటువంటి సమస్యతో ఆవిడ హాస్పిటల్లో చేరటం జరిగింది. వాళ్ళు సర్జరీ చేశారు. ఓకే. సర్జరీ అయిపోయిన తర్వాత ఆవిడ ఉమెన్స్ డే సందర్భంగా తన భర్తని అప్రిషియేట్ చేస్తూ తన కెరియర్ గురించి, అలాగే తన భర్త సపోర్ట్ గురించి ఒక సందేశం ఇచ్చే పద్ధతిలో ఆ వార్తని ట్విట్టర్ ద్వారా బయటకి లీక్ చేశారు వాళ్ళే. అంటే ప్రతి మహిళ కూడా తన జీవితంలో యుద్ధం చేయాల్సి ఉంటుంది కెరియర్తో. దానికి సపోర్ట్ సిస్టమ్ కూడా ఉండాలి బలంగా. నాకు అలాంటి సపోర్ట్ సిస్టమ్ దొరికింది శరత్ కుమార్ రూపంలో. అంటే ఆవిడ ప్రొడక్షన్ లైన్లోనూ ఉన్నారు, నటనా రంగంలోనూ ఉన్నారు. ఒక రకంగా 78 నుంచి ఆవిడ పరుగు పందెం నడుస్తోంది. 78లో భారతీరాజా గారి చేతుల మీదుగా ఆవిడ సినిమా ప్రయాణం మొదలైంది. మొదలైన తర్వాత ఆవిడ తెలుగులోకి క్రాంతి కుమార్ గారు తీసుకొచ్చారు న్యాయం కావాలి టైంలో. ఆ తర్వాత ఆ సినిమాలో మంచి నటిగా ఆవిడని గుర్తించింది. కానీ తెలుగు ఇండస్ట్రీ ఆవిడలో అద్భుతమైనటువంటి ఒక నర్తకి ఉంది. ఆ విషయం మనకి కిరాయి రౌడీల సినిమాలో అర్థమైంది. అక్కడి నుంచి మొదలుపెట్టి చిరంజీవితో ఆవిడే పేరు. చిరంజీవి, రాధిక వాళ్ళిద్దరూ అద్భుతమైనటువంటి డ్యాన్సులతో జనాల్ని విపరీతంగా అలరించారు. రాధిక ఒకళ్ళు, రాధా ఒకళ్ళు. రాధిక వాళ్ళిద్దరూ చిరంజీవి అనుకుంటా. అయితే వాళ్ళిద్దరూ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. అలా ఒక రకంగా చిరంజీవి కెరియర్లో రాధిక తోడ్పాటు చాలా ఉంది స్క్రీన్కి సంబంధించినంత వరకు. అలా నడిచింది. అది దాదాపు దొంగమొగుడు సినిమా వరకు నడిచింది. కోదండరామిరెడ్డి కాంబినేషను. ఇలా నడిచినటువంటి ప్రయాణం, ఇంత విస్తృతమైనటువంటి కెరియర్. తంది కూడా సినిమా కుటుంబమే. ఆవిడ ఎంఆర్ రాధా గారి కూతురు. మధ్యలో ఎంఆర్ రాధా గారి ఇన్సిడెంట్ వలన ఆయన మీద కేసులు పట్టము, ఆ ఎంజీఆర్ మీద ఫైరింగ్ కేసుకు సంబంధించి వాళ్ళ ఫాదర్ ఫైరింగ్ ఇన్సిడెంట్కి సంబంధించి ఈ కుటుంబం కొంతకాలం భారతదేశానికి దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళు శ్రీలంకలో ఉన్నారు కొంతకాలం, తర్వాత లండన్లో కొంతకాలం ఉన్నారు. ఆ టైంలో ఈవిడ విపరీతంగా వరల్డ్ సినిమాకి ఎక్స్పోజ్ అయింది. ఎక్స్పోజ్ అయ్యి అక్కడి నుంచి వచ్చిన తర్వాత సినిమాల్లోకి వచ్చారు. అప్పుడు కూడా ఎంజీఆర్ ఉన్నాడు. ఓకే. ఉండగానే ఆయన ఆశీర్వాదం తీసుకునే వీళ్ళు ఇండస్ట్రీలోకి వచ్చారు. వచ్చిన తర్వాత కూడా ఆవిడకి పొలిటికల్ ఒపీనియన్స్ కూడా బలంగానే ఉన్నాయి రాధికకి. ఆవిడ డిఎంకేకి సపోర్ట్ చేస్తూ ప్రచారం చేసినటువంటి రోజులు కూడా ఉన్నాయి. అయితే ఆవిడకి ఒక కోరిక ఉంది. తన తండ్రి గారి కథ సినిమాగా తీయాలి అనేటువంటి ఆ బయోపిక్, ఎంఆర్ రాధా బయోపిక్ తెరకెక్కించాలి అనేటువంటి కోరిక ఉంది. పర్టికులర్గా ఆ ఇన్సిడెంట్కి సంబంధించి దాని ముందు వెనక ఏం జరిగింది, నిజంగా తప్పే జరిగిందా ఒప్పే జరిగిందా అనేది ఎంఆర్ రాధా గారి అభిప్రాయాల మేరకు ఒక సినిమా రూపొందించాలి అనేటువంటి ఆలోచన ఆవిడకి చాలాసార్లు ఉంది. చాలాసార్లు వ్యక్తం చేశారు ఆవిడ. నేను నా లైఫ్ టైం ప్రోగ్రామ్ అది, నేను అది చేస్తాను అని. కానీ ఇప్పటిదాకా అది ఎక్కడా కూడా కార్యరూపం దాల్చినట్టుగా కనిపించదు. అవును. అయితే వెబ్ సిరీస్ చేయాలి లాంటి ఆలోచన కూడా ఉంది ఆవిడకి. ఆ టైం సినిమా ఇండస్ట్రీలో ఏం జరిగింది అనేది. ఇలా రకరకాల ఆలోచనల మధ్య ఉన్నారు ఆవిడ. టీవీ సీరియల్స్ ప్రొడక్షను, సినిమా ప్రొడక్షను, తెలుగులో కూడా సినిమాలు తీశారు ఆవిడ. ఇలా ఆవిడ ప్రయాణం ఎక్కడా కూడా ఆవిడ కూర్చున్నది లేదు, పరిగెడుతూనే ఉంది కెరియర్తో. ఇంతకాలం ఇన్ని ఇన్నింగ్స్ ఆడేశాను నేను, కాబట్టి నా మోకాలికి గాయం అవ్వటం తప్పేం కాదు అని చెప్పింది ఆవిడ. కాబట్టి ఇప్పుడు నేను రెస్ట్ తీసుకున్నాను, హాస్పిటల్లో రెస్ట్ తీసుకున్నాను, చిన్న ట్రీట్మెంట్ అయిపోయింది నాకు, నేను తిరిగి మళ్ళీ పరిగెట్టగలను, కాబట్టి నా నుంచి మీరు ఇంకా చాలా ప్రాజెక్టులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న టోన్లో ఆవిడ ట్వీట్ చేశారు. అలాగే తన భర్త సపోర్టు గురించి ఆవిడ చాలా గొప్పగా చెప్పారు. చెప్పి ఇలాంటి సపోర్టు దొరికితే, మీలో స్పిరిట్ ఉంటే సాధించలేనిది ఏమీ లేదు, జీవితంలో కష్టాలు వచ్చినా ఏదొచ్చినా కానీ మనం దాటి ముందుకు వెళ్ళిపోగలం
అని చెప్పి ఒక ఇన్స్పిరేటివ్ స్టోరీ లాగా ఆవిడ రాసుకుంటూ వెళ్ళారు తన కెరియర్ గురించి, తను ఫేస్ చేసినటువంటి స్ట్రగుల్స్ గురించి ఇవన్నీ. ఓకే. అందుకని అదొక ఇన్స్పిరేటివ్ స్టోరీనే ఆవిడ చెప్పినటువంటి పద్ధతిలో. ఆవిడేమీ డీలా అవుతున్నట్టు లేకపోతే నాకేదో జరిగింది అన్నట్టుగానే ఫోటోల్లో ఎక్స్ప్రెషన్ కూడా లేదు అలాగా. ఆవిడ నేను జీవితంతో యుద్ధం చేసి ముందుకు పరిగెడుతున్నాను, ఇప్పుడు కూడా అదే చేస్తాను అని చెప్పి నా నుంచి చాలా ప్రాజెక్ట్స్ మీరు ఊహించవచ్చు అని చెప్పి ఒక లీడ్ ఇస్తూ ముగించింది. అది ఓకే. బాగానే ఉంది. ఓకే. అయితే ఇప్పటికీ ప్రజల కోరిక ఏంటంటే ఆవిడ ఇంతకుముందు చాలాసార్లు ప్రపంచానికి చెప్పినట్టుగా ఎంఆర్ రాధా గారి జీవితము, అలాగే పర్టికులర్గా ఎంజీఆర్తో జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్కి సంబంధించిన వ్యవహారం, దీనికి సంబంధించి ఆయన ఏమనుకున్నాడు, ఇవన్నీ కూడా వెబ్ సిరీస్ రూపంలో అయినా కానీ ప్రజల ముందుకు తీసుకురాగలిగితే బాగుంటుంది.